హలో నమస్తే అండి, వెల్కమ్ టు కరిమాస్ కిచెన్. నేను ఇక్కడ అల్లం పచ్చడి చాలా ఈజీ వేలో చేశానండి. ఇది మనకు ఇడ్లీలోకి దోశల్లోకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. చేయడం కూడా చాలా ఈజీ, మనకు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందుకోసం అనేసి నేను ఒక మందపాటి ప్యాన్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ను యాడ్ చేశాను. ఇందులో ఒక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర యాడ్ చేసి బాగా దోరగా వేయించండి. ఇక్కడ నేను 50 గ్రాముల అల్లాన్ని తీసుకుంటున్నాను. దానికి గాను 100 గ్రాముల ఎండుమిర్చి, 100 గ్రాముల బెల్లము, తర్వాత 100 గ్రాముల చింతపండు అనేది వేడి నీళ్ళల్లో నానబెట్టేసి పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. తర్వాత ఇక్కడ వెల్లుల్లి కూడా ఒక 7 నుంచి 8 తీసుకున్నానండి. ఇక్కడ మనకు దినుసులు బాగా వేగాయి. తర్వాత ఇందులో మనము ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసి వేగుతున్నాయి. ఇక్కడ చూడండి, నేను చింతపండును తర్వాత అల్లాన్ని శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకు ఇక్కడ ఎండుమిర్చిది ఈ దినుసులు కూడా బాగా దోరగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనము బెల్లము, తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లిని కూడా యాడ్ చేసేద్దాం. ఇక్కడ మనకు ఒక 2 నిమిషాలు వేగాలండి. అల్లం వేసిన తర్వాత అప్పుడు మనకు అల్లంలో ఉన్న వాటర్ కూడా కొంచెం ఇంకిపోతుందన్నమాట ఈ వేగడం వల్ల. తర్వాత బెల్లాన్ని కూడా యాడ్ చేసి మూత పెట్టేసేయండి. అప్పుడు మనకు బెల్లం కరుగుతుంది, వాటర్ ఉన్నా కానీ మొత్తం పీల్చేసుకుంటుందండి ఆ హీటుకు. మనకు ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుందాం. చాలా బాగుంటుందండి మనకు ఈ పచ్చడి. టిఫిన్లోకి మనకు సూపర్ టేస్టీతో కారంగా అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు నా మినప సున్నుండలు వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి. ఇక్కడ నేను చూసారు కదా, ఇక్కడ కోర్సుగా ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను. మనం ఇలాగైనా తినొచ్చండి, కానీ నిల్వ ఉండాలి కదా, అందుకనేసి నేను ఈ పోపు అనేది పెడుతున్నానండి చట్నీకి. ఒక హాఫ్ కప్పు ఆయిల్ను వేడెక్కిన తర్వాత 1 స్పూను ఇంగువను యాడ్ చేసి వేడెక్కిన తర్వాత మనం కోర్సుగా రుబ్బి పెట్టేసుకున్న ఈ అల్లం పచ్చడి యాడ్ చేద్దామండి. చాలా రుచిగా మనకు నిల్వ ఉంటుందండి. ఇది ఒక నెల పాటైనా నూనె అనేది ఇలా పైన తేలిందంటే మనకు నిల్వ ఉంటుందన్నమాట. ఇక ఇలా మనము చల్లారిన తర్వాత గాజు సీసాలు వేసుకొని స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.